ఎమర్జెన్సీ సినిమాపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ పై విమర్శలు చేశారు. దేశ చరిత్రపై అవగాహన లేనివారు కావాలని సినిమాలు చేస్తున్నారని కంగనా రనౌత్ ను భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఇవాళ గాంధీ భవన్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మల్లు భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. సమగ్రత, దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాడు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్ది మంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాన్ని తురోప్రాయంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరొక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే.